దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదండి. దేవుడు తన మహా కృప ద్వారా, తన కృపావర్షము ద్వారా మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు బహుగా దీవించాలని మనసారా కోరుకుంటున్నారు. ఈ సమయంలో మరొకసారి మీతో మాట్లాడడానికి, దేవుని విషయాలు పంచుకోవడానికి కృప చూపిన దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ దినం మరొక సబ్జెక్ట్తో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపాడు. అంశం ఏంటంటే, నీ రోల్ మోడల్ ఎవరు? నీ రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తును అంగీకరించి ఆయనతో సహవాసం చేస్తూ ఎన్నో సంవత్సరాల అనుభవము ఉన్నప్పటికీ కూడా ఈనాడు చాలా మంది జీవితాల్లో వారి యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేస్తే ఈ రోల్ మోడల్ ఎవరు అని అంటే, చాలా మంది వారి నోటి నుంచి చెప్తున్నటువంటి మాటలు ఏంటనంటే, నా రోల్ మోడల్ చూడండి పలాని హీరో, లేకపోతే పలాని క్రికెట్ ప్లేయర్, లేదంటే పలాని పాప్ సింగర్ చూడండి, లేదంటే పలాని మ్యూజిషియన్. ఈ రకంగా ఇలోకరీతిగా అనేకులను ఆదర్శంగా తీసుకొని ఇలోక సంబంధమైనటువంటి వ్యక్తులను తమ ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోల్ మోడల్ ఎవరు అని అడిగినప్పుడు చాలా మంది జీవితంలో స్పష్టమైన వైఖరి కనబడటం లేదు. నువ్వు అభిమానించే వ్యక్తి వాడేం చేస్తే ఇక్కడ అదే చేయాలనుకోవడం, వాడు పాపం చేస్తే ఇక్కడ పాపం చేయడం, వాడు ఏది తన జీవితంలో దినందైన జీవితంలో ఏది చేస్తాడో నేను కూడా అదే చేయాలని చెప్పేసి దాన్ని అనుకరిస్తూ ఈ లోకంలో ఏదో జరిగిపోయినట్లుగా తను తాను ఊహించేసుకొని ఈరోజు యవ్వన జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆత్మీయ జీవితంలో మనకు కనబడుతున్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి రోల్ మోడల్ ఎవరు అని మనం గమనిస్తే ఈరోజు వాక్యం తెలియజేస్తుంది. ఈ రోల్ మోడల్ ఈ లోకంలో ఎవరు కాకూడదు. ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తిని జీవితంలో నీ రోల్ మోడల్ కాకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఏ దేవుడైతే నీ కొరకు యవన ప్రాయంలో తన విలువైన ప్రశస్త రక్తాన్ని నీ కొరకు కార్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ లోకంలో నీ కొరకు కార్చి ఆయన శిలోమ్రాను మీద చనిపోయాడో, ఈరోజు ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ రోల్ మోడల్గా ఉంచుకోగలిగితే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు, నీ కుటుంబం చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ ఈరోజు చింత చచ్చినా పులుపు సావలేదన్న సన్నద్ధంగా ఈరోజు చాలా మంది జీవితాలు మందిరానికి వస్తూ ఉన్నా, దేవుని దగ్గరికి దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నా, ఈరోజు చూడండి తమకు రోల్ మోడల్ గా లోక సంబంధమైన వ్యక్తులను అనుకరించడం, వారు చేసే పనులు చేయడం, వారు చేసేవి చేస్తూ చూడండి వారి జీవితాల్లో చూడండి అమితానందాన్ని పొందడం ఈరోజు లోకంలో యొక్క యవన జీవితాల్లో మనం చూస్తున్నాం. చూడండి, హెయిర్ కటింగ్ ఎవరిదిరా బాబు అని అంటే పలాని అతని హెయిర్ కటింగ్. చూడండి, ఇలా ఎందుకు చేశావు అని అంటే, ఇదిగో అతను నా ఫేవరెట్ అని చెప్పి ఎవరినో ఒకరిని, ఎంతసేపటికి క్రియల విషయానికి వస్తే లోకములో ఎవరినో ఒకరిని చూడండి ఎంచుకొని వారిలాగా చేయాలి, వీరిలాగా చేయాలని ఇతరులను ఇలోకరీతిగా ఉన్న మనుషులను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నావు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రపంచమంతటి కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి యవన ప్రాయంలో నీ కొరకు శిలోమ్రాను ఎక్కి మరణించి తిరిగి లేచిన దేవుడు ఈరోజు నా రోల్ మోడల్ అనేటువంటి తలంపు అనుభవంలోకి నువ్వు రాగలిగితే దేవుని బిడ్డలారా, దేవుడిని దర్శించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఈనాడు సంఘాల్లో చూడండి, సమాజంలో కనపడట్లేదు. క్రీస్తుని ఎరిగిన కుటుంబాల్లో కూడా తమ తల్లిదండ్రులు పిల్లల విషయంలో చూడండి చూడనట్టుగా ఉండటం చాలా
బాధను కలిగిస్తా ఉంది. ఈరోజు మనం గమనిస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది యవన ప్రాయంలో ఉండి దేవుని కొరకు యథార్థంగా బ్రతికినటువంటి చూడండి మరి యవనస్తులు ఉన్నారు. మనకు బాగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే యేసేపు చూడండి, తన జీవితంలో యవన ప్రాయంలో తనకు రోల్ మోడల్ ఎవరు అని అంటే దేవుడే. మనుషులను ఆదర్శంగా తీసుకోలేదు, తన జీవితంలో మరి ఎవరినో ఆదర్శంగా తీసుకోలేదు. అందుకనే ఈరోజు చూడండి, తన వైపు పాపం పరిగెడుతూ వస్తున్న, తన చుట్టూ పాపం అలుముకున్నప్పటికీ పాపం ఎప్పుడెప్పుడా నా జీవితంలోకి వస్తాడా అని పాపం ఎంతగానో ఎదురు చూసినప్పటికీ యేసేపు మాత్రం పాపానికి అవకాశం ఇవ్వక పాపానికి చూడండి దూరంగా పారిపోయిన సందర్భం యవనస్తుడైన యేసేపు జీవితంలో మనం చూస్తాం. అందుకనే ఈరోజు ప్రియులారా బైబిల్లో మనం గమనిస్తున్నాం ఏంటనంటే, ఈరోజు చూడండి, ఇంటిలో పాపం ఉందని అది పట్టుకుంటుందని అతడు ఇంటి బయటే ఉన్నాడట. ఈరోజు పాపం వెనకాల పరిగెత్తేటువంటి చూడండి వ్యక్తులు ఎక్కువైపోయారు. కానీ పాపాన్ని చూసి పారిపోయేటువంటి యవన బిడ్డలు ఈ లోకంలో ఎంతమంది? పాపాన్ని ప్రేమించేవారు ఎక్కువగా ఉన్నారు, కానీ పాపాన్ని విసర్జించేవారు వారి జీవితంలో ఎంతమంది ఉన్నారు ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పాపము దినదినము బహు ఎక్కువ అవుతూ ఉన్నది. యవన బిడ్డల జీవితాలను బలి తీసుకుంటూ ఉంది. ఈరోజు దేవుని బిడ్డ, ఏ రోజైనా ఎప్పుడైనా ఆలోచించావా, నా కోసం ప్రాణం పెట్టింది ఎవరు, నా జన్మకి కారణం ఎవరు, నేను ఈ రోజు ఈ రీతిగా ఉన్నాను అనంటే దీనికి చూడండి కారకులు ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోల్ మోడల్ ఎవరు? యేసయ్యనా? దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా జీవించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి యవనస్తులా, లేకపోతే ఏలో ఒక రీతిగా ఉన్నటువంటి చూడండి ఎవరిలో ఒకరిని ఫేవరెట్ గా రోల్ మోడల్ గా చేసుకుని వారు చేసే పనులే చేస్తూ, వారు చేసే పాప పనులు చేస్తూ, పాపాన్ని ఇంకా నీ జీవితంలో ఎక్కువగా ఆస్వాదిస్తూ దేవునికి దృష్టికి దోషి అవుతున్నటువంటి పరిస్థితి నీ జీవితంలో కనబడుతుందా? ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో యవన బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా రాయబడుతా ఉంది. ఏంటి అనంటే చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట, మూర్ఖుని యోచన పాపం అని. మూర్ఖుని యోచన పాపం. యోచన అంటే ఆలోచన, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తను చూడండి ఇక్కడ ఉండగానే ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా పాపం చేస్తూ దేవుని దృష్టికి దోషిగా మారుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మూర్ఖుని యోచన పాపం. తర్వాత బైబిల్లో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఆజ్ఞాతిక్రమే పాపము. ఏంటి పాపం? నేనేం పాపం చేశానండి? మందిరానికి రావడం లేదా? ఆదివారము పలు కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయట్లేదా? నేనేం పాపం చేశాను అని అంటున్నావా? బైబిల్ తెలియజేస్తా ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞాతిక్రమం అని అంటే, వాక్యానికి భిన్నముగా బైబిల్ ఏం చెప్తుందో అది చేయకుండా వాక్యానికి భిన్నమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి ఆదర్శంగా తీసుకుని దేవుని వైపు చూస్తూ నీ జీవితంలో ముందుకు వెళ్లకుండా మరెవరినో ఆదర్శంగా తీసుకుని ఈ లోకంలో చూడండి ముందుకు వెళుతూ పాపంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి నీ జీవితం చూడండి ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా. వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానికి విలువైనప్పుడు, వాక్యము ద్వారా నీ జీవితంలో ఉన్న అపవిత్రమైన క్రియలు, కార్యాలన్నిటిని కూడా ఇదిగో నువ్వు లయపరచనప్పుడు నువ్వు చేస్తున్నదంతా కూడా చూడండి ఆజ్ఞాతిక్రమమే కదా. ఎప్పుడైనా ఆలోచించావా? ఆజ్ఞాతిక్రమం పాపమని వాక్యం తెలియజేస్తా ఉంది. మరొక మాట చూడండి ప్రియులారా, 1 యోహాను 5వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే సకల దుర్నీతియు పాపమని రాయబడుతుంది. ఏది పాపం అనంటే బైబిల్కి భిన్నంగా, సత్యానికి భిన్నంగా, దేవునికి విరుద్ధంగా సకల దుర్నీతియు, నీతి కానిది ఏదో అది పాపం. దుర్నీతి అనంటే సత్యం కానిది, వాక్యానికి భిన్నమైనది అని, లోక సంబంధమైనది, దేవుని సంతోషపెట్టలేనిది, దేవుని మహిమపరచలేనిది. సకల దుర్నీతియు పాపము, దురాలోచనలు పాపము. కనుక ఈరోజు యవన బిడ్డ నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకో. నీ రోల్ మోడల్ ఎవరు? యేసయ్యనా? లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వారా? ఒకసారి నిన్ను పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
చెట్లు కట్ చేస్తూ రకరకాల చూడండి హెయిర్ కటింగ్స్ అంటూ చూడండి కాళ్ళకు చేతులకు మొత్తం కూడా ఎక్కడికక్కడ కటింగ్ పాయింట్లు వేస్తూ వేషధారణ కలిగిన జీవితం జీవిస్తూ నా రోల్ మోడల్ వేసయ్యానంటే అది అబద్ధమే అవుతుంది. నీ ప్రవర్తన, నీ క్రియలు అన్నీ కూడా సత్క్రియలు, నీ క్రియలన్నీ కూడా వాక్యానుసారంగా ఉండగలిగినప్పుడే దేవుడిని చూసి సంతోషిస్తాడు. అందుకనే బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఎవరైనా ఆలోచనలు తలంపులు మలినమైతే ఆ వ్యక్తి దేవుని దృష్టికి చూడండి మన జీవితం అంతా మలినమైనట్లే. అందుకనే వాక్యంలో రాయబడుతుంది, మత్తయి సువార్త 15:19 ఉంది కదా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు చూడండి దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ అంటే హృదయంలో నుండి. దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి. నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, ఇవన్నీ కూడా అబద్ధ సాక్ష్యములు, ఇవన్నీ హృదయంలో నుండి వచ్చును. అందుకే హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయమును భద్రముగా ఉంచుకొనుము అంటాడు సామెతలు 4:23 నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయం బాగుంటే నీ ఆలోచనలు, తలంపులు బాగుంటాయి. హృదయం బాగుంటే నీ నీ జీవితం బాగుంటుంది. హృదయం బాగుంటే నీ తలంపుల ఆలోచనలన్నీ కూడా దేవుని సంతోషపెట్టేవిగా ఉంటాయి. కనుక ఈ రోజు దేవుని బిడ్డ నీ హృదయం బాగుండాలి అని అంటే రోజు చూడండి వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. యవనేచ్ఛల నుండి పారిపో. పాపానికి దూరంగా జీవించడానికి ఇష్టపడు. దాన్ని నువ్వు అనుసరించి ముందుకు వెళ్తే ఒకవేళ వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని కాదని పాపం వైపు నువ్వు పరుగులేడు పరిస్థితి నీ జీవితంలో ఉంటే దాని ద్వారా నీ బ్రతుకులో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. నీ జీవితంలో నువ్వేమీ సాధించలేవు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, యవన బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు చూస్తూ నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకునే ప్రయత్నం చేయి. కాబట్టి 2 తిమోతి 2:22 అంటాడు, యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకి ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఈరోజు నువ్వు వెంటాడాల్సింది, నువ్వు చేయవలసినటువంటి పనులు ఇవి. అంతేగాని ఏదో లోకంలో లోక సంబంధమైన వాక్యానికి దేవునికి భిన్నమైనటువంటివి చేసి ఇష్టానుసారంగా జీవించడం కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకో యవన బిడ్డ. బైబిల్లో మనం చూస్తా ఉన్నాం, ఇంతవరకు నీ జీవితంలో పాపానికి దూరంగా పారిపోయి ప్రభుతో సహవాసం చేసి హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించి యవన ప్రాయంలో నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రోల్ మోడల్ గా చేసుకుని అపోస్తలుడైన పౌలు, భక్త పౌలు అన్నట్లుగా బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము అన్నట్లుగా బ్రతుకు దేవుడిచ్చినని ప్రతి ఆయుష్, ప్రతి క్షణము దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు నువ్వు జీవించగలిగినట్లయితే నీ హృదయాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకో, పాపం వైపు పరుగులెత్తబాకు, లోకములో లేనిపోయిన అడాంబరాల కొరకు పరిగెత్తబాకు. దేవుని వైపు చూడు, హృదయమందు సత్యాన్ని ప్రతిష్ఠించు, వాక్యం కొరకు బ్రతుకు, దేవుని సంతోషపెట్టు. తద్వారా దేవుడు నిన్ను బహుగా ఈ లోకంలో నువ్వు ప్రయత్నాలన్నీ దేవుడు సఫలీకృతం చేసి దేవుడు ఉన్నత స్థితిలో నిన్ను నిలబెట్టి దేవుని కొరకు బలమైన సాధనంగా వాడుకున్నట్టుకు దేవుడు నీ పట్ల కృప చూపగలడు. కనుక ఆ రీతిగా నీ జీవితాన్ని మలుచుకో, దేవుని కొరకు నీ హృదయాన్ని సమర్పించు. ప్రభు ద్వారా ఉన్నతమైన దేవుళ్ళు అనుభవించాలని మనవి చేస్తున్నాను. దేవుడి సమయంలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.